విజయవాడ నడిబొడ్డున స్వరాజ్య మైదానంలో ప్రతిష్ఠించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది. 129 అడుగుల విగ్రహం, మొత్తం 206 అడుగుల ఎత్తుతో కూడిన ఈ స్మృతివనం కేవలం ఒక నిర్మాణ అద్భుతం మాత్రమే కాదు, సామాజిక సమానత్వం పట్ల రాష్ట్ర నిబద్ధతకు నిదర్శనం. అయితే ఈ మహాశిల్పం ప్రారంభం నుండి దీని నిర్వహణ మరియు రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పోకడాలను ప్రతిబింబిస్తున్నాయి. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ దాదాపు రూ. 404.35 కోట్ల వ్యయంతో 18.81 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్మృతివనాన్ని నిర్మించింది. దీన్ని 2024 జనవరి 19న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. విగ్రహపీఠం కింద భాగంలో బౌద్ధ వాస్తుశిల్పకళతో కళాచక్ర మహామండల పీఠాన్ని రూపొందించారు. ఇందులో అంబేద్కర్ జీవిత చరిత్రకు సంబంధించిన గ్యాలరీ, గ్రంథాలయం మరియు ఇతర సౌకర్యాలు ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ విగ్రహం నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారుతుందని ప్రచారం జరిగింది. విగ్రహం నిర్వహణ ప్రతి నెలకు రూ. 21 లక్షలు ఖర్చు అవుతుందని, దానికే దీన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రతిపాదనలు జరుగుతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. దీనిపై ప్రస్తుత ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఒక మహోన్నతమైన సామాజిక న్యాయం కేంద్రంగా భావించే ఈ ప్రాజెక్టును నిత్యం ప్రజలను ఆకర్షించే పర్యాటక కేంద్రంగా, స్ఫూర్తి కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఈ ఘన విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పాలనలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త పొంతన తొక్కుతున్నాయి. ఆయన ప్రధాన దృష్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, అప్పుల నుండి బయటపడడం మరియు సంపద సృష్టిపై ఉంది. ఇటీవల జరిగిన సిఐఐ సమ్మిట్లో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం 10 స్తంభాల అభివృద్ధి అజెండాను వివరించారు. లాజిస్టిక్, అగ్రిటెక్, గ్రీన్ ఎనర్జీ, డీప్ టెక్నాలజీ వంటి రంగాలపై ప్రధాన దృష్టి సారించారు. వ్యాపారవేత్తలకు భరోసా కల్పించడం కోసం ఎక్స్కో ఖాతా సంస్కరణలను ప్రకటించారు. దీన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా వంటి వారు సైతం ప్రశంసించారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా కొత్తగా 3 జిల్లాల ఏర్పాటును ఆమోదం తెలపడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిని అత్యంత ప్రాధాన్యత అంశంగా పేర్కొని దీన్ని పూర్తికి చర్యలు వేగవంతం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రధానంగా 2 పెద్ద కూటముల మధ్య నడుస్తున్నాయి. ఎన్నికల తర్వాత గత ప్రభుత్వంలోని ఆరోపిత అవినీతి మరియు అక్రమాలపై ప్రక్షాళన చేస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఇది రాజకీయ వైరుధ్యాలను మరింత పెంచుతుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు టీడీపీ, జనసేన కూటమి నాయకులు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించడం, పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించడం రాష్ట్రంలో రాజకీయ ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంతో సత్సంబంధాలు కొనసాగించడం రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా మారింది. ఇటీవల నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం వంటి జాతీయ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరు కావడం ఈ సన్నివేశ రాజకీయ అనుబంధాన్ని సూచిస్తుంది. మొత్తం మీద అంబేద్కర్ స్మృతి వనం వంటి మహోన్నత ప్రాజెక్టు నిర్వహణ సవాళ్లను అధిగమిస్తూ అభివృద్ధి మరియు ఆర్థిక సంస్కరణలపై దృష్టి సారించాల్సిన ప్రస్తుత నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త శకానికి తెరతీసింది. రాష్ట్ర భవిష్యత్తు ఈ 2 కీలక అంశాలపై ఆధారపడి ఉంది. సామాజిక న్యాయానికి చిహ్నమై ప్రాజెక్టును సక్రమంగా నిర్వహించడం మరియు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడం.